సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఘరానా మోసం వెలుగు చూసింది. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యం సేకరించి దంపతులను చీటింగ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అరెస్టు చేశారు. సిబ్బందిని సుదీర్ఘ విచారణ చేసిన పోలీసులు పలు కీలక పత్రాలతో పాటు వీర్యకణాల శాంపిల్స్ తీసుకువెళ్లారు. సృష్టి బేబీ సెంటర్ కు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీర్యకణాలు, అండాలను నిర్వాహకులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అటు అనుమతులు లేకుండానే రెజిమెంటల్ బజార్లో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ సంస్థ రీజనల్ మేనేజర్ పంకజ్ సోనీని నిందితుడిగా చేర్చి ఆయనతో పాటు మరో 5గురిని అరెస్టు చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య, రెవెన్యూ అధికారులతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఐవీఎఫ్ చికిత్స చేస్తున్నట్లు ఫిర్యాదుల మేరకు సమగ్రంగా విచారణ చేశారు. విచారణ పూర్తి చేసి కీలక విషయాలు సేకరించారు. బిడ్డ కావాలని టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ ను ఆశ్రయించిన మహిళలకు వీర్యకణాలు తన భర్త నుండి కాకుండా మరో వ్యక్తి నుండి వీర్యకణాలు సేకరించి పిండాన్ని వృద్ధి చేసినట్లు DNA టెస్ట్ లో బయటపడిందని పోలీసులు వెల్లడించారు. తమను తప్పుదోవ పట్టించినట్లు ఫిర్యాదు రావడంతో ఘటన వెలుగు చూసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ వెల్లడించారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిబ్బందికి మొత్తం 7గురికి గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. రాజస్థాన్ కు చెందిన దంపతులు కొంతకాలంగా సికింద్రాబాద్ లో ఉంటున్నారు. వారు సరోగసి కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రతను సంప్రదించారు. ఇక ఈ సరోగసి ప్రక్రియకు సుమారు 30 లక్షలు ఖర్చు అవుతాయని నమ్రత చెప్పారు. దీనికి అంగీకరించిన దంపతులు డబ్బు చెల్లించారు. ఏడాది బిడ్డకు జన్మనిచ్చారు. అయితే అనుమానం వచ్చిన దంపతులు సరోగసికి అంగీకరించిన మహిళ DNA నమూనాతో పోల్చాలని దంపతులు అడగటంతో దాటివేత ధోరణితో తప్పించుకున్నారు. దంపతులు ఢిల్లీలో DNA పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రుల DNAతో బిడ్డ DNA సరిపోలేదు. తాము మోసపోయామని భావించిన దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. ఈరోజు మాకు ఒక గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఒక మెడికల్ క్లినిక్, ఫర్టిలిటీ క్లినిక్ రిలేటెడ్ కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ గురించి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉంది. ప్రెసెంట్లీ దీంట్లో ఈ క్లినిక్ కి రిలేటెడ్ కొన్ని అంశాల్లో ఏదైనా కమర్షియల్ సరోగసీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే IVF ట్రీట్మెంట్ ఇల్లీగల్ గా చేస్తున్నారా, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీని గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు DMHO సైడ్ నుంచి మెడికల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్ అందరు కలిసి ఒక జాయింట్ వెరిఫికేషన్ ఇప్పుడు చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్, ఇంట్లో ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు అండ్ అన్ని డీటెయిల్స్ అని మేము వీ విల్ గివ్ ఇట్ టు మీడియా అండ్ పబ్లిక్ షార్ట్లీ. ప్రెసెంట్లీ ఇప్పుడు ఈ కేసులో ఓన్లీ థింగ్ వీ కెన్ టెల్ ఇస్ దీంట్లో కొంచెం మల్టీ స్టేట్ యాంగిల్స్ ఉన్నాయి. సో అది అన్ని రకాలుగా వీఆర్ డూయింగ్ ప్రాపర్ వెరిఫికేషన్. వెరీ సూన్ వీ విల్ గివ్ ఆల్ డీటెయిల్స్ టు మీడియా. థ్యాంక్ యూ. అదే